హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం 7 రోజుల కేరళ టూర్ ప్లాన్ చూద్దాం. 7 రోజుల కేరళ టూర్ ప్లాన్ లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి, ఈ ట్రిప్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, కేరళ ట్రిప్ లో వివిధ ప్రదేశాల్లో ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. కేరళలో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ కవర్ చేయాలంటే మినిమం 15 రోజుల సమయం పడుతుంది. ఈ వీడియోలో మీకు 7 రోజుల్లో ది బెస్ట్ కేరళ ఎలా చూడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అన్ని ప్రదేశాలు కవర్ చేయాలనుకుంటే మన ఛానల్లో కేరళ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈ 7 రోజుల కేరళ ట్రిప్ లో మనం మున్నార్ నుంచి మొదలుపెట్టి తిరువనంతపురంలో ముగిస్తాం. ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే కన్యాకుమారిలో ముగించవచ్చు. ఈ ట్రిప్ లో గురువాయూర్ కూడా దర్శించుకోవాలనుకుంటే ముందుగా మనం గురువాయూర్ సందర్శించి గురువాయూర్ నుంచి మున్నార్ వెళ్ళొచ్చు. ఇప్పుడు 7 డే టూర్ ప్లాన్ చూడండి. ఈ ప్లాన్ లో గురువాయూర్ మరియు కన్యాకుమారి ఎలా యాడ్ చేసుకోవాలో వీడియో చివర్లో చెప్తాను. కేరళ ట్రిప్ మనం మున్నార్ నుంచి మొదలు పెడతాం కాబట్టి ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ట్రైన్లో మున్నార్ చేరుకోవాలనుకునేవారు ముందుగా కొచ్చి చేరుకోవాలి. కొచ్చి ఎర్నాకుళం రెండు ఒకటే గుర్తుంచుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ చేరుకోండి. కొచ్చి నుంచి బస్సులో మున్నార్ చేరుకోవచ్చు. జర్నీ 4:30 నుంచి 5 గంటలు పడుతుంది. లేదంటే క్యాబ్లో వెళ్ళొచ్చు. కొచ్చి నుంచి మున్నార్ 130 కిలోమీటర్లు ఉంటుంది. కొచ్చికి 18 కిలోమీటర్ల ముందే అలువా రైల్వే స్టేషన్ ఉంటుంది. అలువా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఎదురుగా అలువా బస్ స్టాండ్ ఉంటుంది. కొచ్చి నుంచి మున్నార్ వెళ్లే బసెస్ అన్ని అలువా మీదుగా వెళ్తాయి. కొచ్చి వరకు వెళ్లకుండా అలువా రైల్వే స్టేషన్ లో దిగి అలువా నుంచి బస్సులో మున్నార్ వెళ్ళొచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి సీట్లు దొరకవు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీకు కన్ఫామ్ గా బస్సులో సీటు దొరకాలి అంటే కొచ్చిలో దిగి కొచ్చి నుంచి బస్సులో వెళ్ళండి. మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుని మున్నార్ వెళ్లే పని అయితే అలువాలో దిగండి. అలువా రైల్వే స్టేషన్ లోనే మీకు క్యాబ్స్ లభిస్తాయి. అదేవిధంగా ఫ్లైట్ లో మున్నార్ వెళ్లే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ 110 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో మున్నార్ చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ వెళ్లే మార్గంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థానం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సందర్శించండి. మన ఛానల్లో ఆదిశంకరాచార్య జన్మస్థలం వీడియో ఉంది, చూడండి. కొచ్చి నుంచి మున్నార్ వెళ్లే రూట్ లో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మీరు క్యాబ్ లో వెళ్తే కొంతసేపు వాటర్ ఫాల్ దగ్గర ఆగి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మున్నార్ సమీపానికి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ దూరంగా కనిపిస్తున్నదే మున్నార్ టౌన్. ఇదే మున్నార్ బస్ స్టాండ్. ఇది న్యూ బస్ స్టాండ్. మీరు కనుక ప్రైవేట్ బస్సులో వస్తే న్యూ బస్ స్టాండ్ లో ఆపుతారు. అదే కేరళ ఆర్టీసీ బస్సులో వస్తే ముందు ఈ న్యూ బస్ స్టాండ్ లో ఆపుతారు, తరువాత మున్నార్ బస్ డిపోకి వెళ్తారు. ఇది మున్నార్ కేఎస్ఆర్టీసీ బస్ డిపో. నేను మున్నార్ బస్ డిపో సమీపంలో హోటల్ తీసుకున్నాను. ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేదు, డైరెక్ట్ గా వెళ్లి తీసుకున్నాను. ఇదే నేను తీసుకున్న హోటల్ ఎంఎస్పి అమ్మా కాటేజ్. ఈ రూమ్ నాకు 1200 పడింది. ఇప్పుడు మనం మున్నార్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కేరళ ఆర్టీసీ స్లీపర్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. మున్నార్లో స్టే చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను. ఇది మున్నార్ న్యూ బస్ స్టాండ్. ఈ ప్రదేశాన్ని మున్నార్ న్యూ టౌన్ గా పిలుస్తారు. ఈ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న వీధుల్లోనే హోటల్స్ లభిస్తాయి. రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే ఆటో వాళ్ళని అడిగితే ఈ బస్ స్టాండ్ కి కొంచెం 1/2 కిలోమీటర్ దూరంలో 3-4 హోటల్స్ చూపిస్తారు. రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 1500లో రూమ్స్ లభిస్తాయి. నెక్స్ట్, ఇది మున్నార్ కేఎస్ఆర్టీసీ బస్ డిపో. న్యూ బస్ స్టాండ్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ఓల్డ్ మున్నార్ గా పిలుస్తారు. ఈ కేఎస్ఆర్టీసీకి కుడివైపు ఒక 100 మీటర్లు ముందుకు వెళితే ఆటో స్టాండ్ ఉంటుంది. ఇదే ఆటో స్టాండ్. ఇక్కడ నుంచి ఎడమ వైపు
లోపలికి వెళితే హోటల్స్ లభిస్తాయి. ఇక్కడ మీకు 2 రోడ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ ఎడమవైపు ఉన్న పెద్ద రోడ్లో కాకుండా కుడివైపు ఉన్న చిన్న రోడ్లో లోపలికి వెళితే వరుసగా హోటల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని హోటల్సే. రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 1800 వరకు రూమ్స్ లభిస్తాయి. బడ్జెట్ మరియు మీడియం రేంజ్ లో స్టే చేసే వాళ్ళు ఈ ప్రదేశంలో స్టే చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైతే టౌన్ లో కాకుండా కొంచెం దూరంగా టీ తోటల్లో లేదా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఉన్న రిసార్ట్స్ లో స్టే చేద్దాం అనుకుంటే 2,500 నుంచి 15,000 వరకు ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు బడ్జెట్ లో స్టే చేయడానికి మున్నార్లో ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ హాస్టల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అవి మున్నార్ టౌన్ కి కొంచెం దూరంగా ఉంటాయి. ఇవి మున్నార్లో ఉన్న స్టే ఆప్షన్స్. ఎక్కడ స్టే చేస్తారనేది మీ చాయిస్. మొదటి రోజు మనం చాలా దూరం ప్రయాణించి మున్నార్ చేరుకుంటాం. మనం మున్నార్ చేరుకునే సమయానికి సాయంత్రం 5 నుంచి 6 గంటలు అవుతుంది. కాబట్టి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ డే మనం ఉదయం 7 గంటలకే ట్రిప్ మొదలు పెడదాం. డే 2లో మనం మట్టుపెట్టి డైరెక్షన్ సందర్శిద్దాం. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. నేను ఆటో మాట్లాడుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఆటో. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మట్టుపెట్టి డైరెక్షన్ నే టాప్ స్టేషన్ డైరెక్షన్ అని కూడా పిలుస్తారు. మట్టుపెట్టి డైరెక్షన్ లో ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి ఆటో వాళ్ళు 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 3 ప్రయాణించవచ్చు. క్యాబ్ వాళ్ళు 2500 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే జీప్ మాట్లాడుకోండి. జీప్ వాళ్ళు కూడా 2500 ఛార్జ్ చేస్తున్నారు. అందులో 6 మంది ప్రయాణించవచ్చు. మున్నార్లో బైక్ రెంటల్స్ లభిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలన్నీ మీరు బైక్ రెంట్కు తీసుకొని సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలన్నీ ఒకే రూట్లో ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మీరు స్టే చేసిన హోటల్ వాళ్ళని అడిగినా రెంటల్ బైక్ అరేంజ్ చేస్తారు. మట్టుపెట్టి డైరెక్షన్ లో మొదటిగా ఫోటో పాయింట్ వస్తుంది. చివరిగా టాప్ స్టేషన్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ టాప్ స్టేషన్ వ్యూ చాలా బాగుంటుంది. కాబట్టి నేను డైరెక్ట్ గా టాప్ స్టేషన్ కి వెళ్తున్నాను. టాప్ స్టేషన్ నుంచి మున్నార్ కి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మార్గంలో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శిస్తూ వద్దాం. ఉదయం 7 గంటలకే మీ ట్రిప్ మొదలు పెట్టండి. మున్నార్ నుంచి టాప్ స్టేషన్ 35 కిలోమీటర్లు ఉంటుంది. అలా వెళ్లే మార్గంలో మరో బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. ఇది ఎలిఫెంట్ అరైవల్ స్పాట్. ఎకో పాయింట్ కి కొంచెం ముందు ఉంటుంది. ఏనుగులు నదిలో స్నానం చేయడానికి ఈ ప్రదేశానికి వస్తాయి. నదిలో స్నానం చేసి నీళ్లు తాగి ఇక్కడి నుంచి తిరిగి అడవిలోకి వెళ్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి యూకలిప్టస్ ట్రీస్. వీటిని జామాయిల్ వృక్షాలని కూడా పిలుస్తారు. అలా వెళ్లే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తే ఆటో డ్రైవర్ ని ఆపమని చెప్పాను. సర్ప్రైజింగ్ గా ఈ ప్రదేశంలో శివలింగం దర్శనం ఇచ్చింది. పొద్దున్నే మహాశివుని దర్శనం అయింది. ఎకో పాయింట్ దాటాక ఈ ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంత దూరం ముందుకు ప్రయాణిస్తే మూవీ షూటింగ్ లొకేషన్ కనిపించింది. ఇదే మూవీ షూటింగ్ లొకేషన్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి ఇంకా కొంత దూరం ప్రయాణించాక ఎలపట్టి వెజిటబుల్ ఫామ్ వస్తుంది. ఇదే ఎలపట్టి గ్రామం. కొండలా డ్యామ్ దాటాక ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఎలపట్టి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే ఎలపట్టి వ్యూ పాయింట్. ఎలపట్టి నుంచి టాప్ స్టేషన్ 6.5 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బాగుంది. అక్కడి నుంచి కొంత దూరం ముందుకు వెళితే బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్ వ్యూ కనిపించింది. రండి ఆ టీ ప్లాంటేషన్ లోపలికి వెళ్దాం. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఫోటో పాయింట్ దగ్గర టీ ప్లాంటేషన్ లోపలికి అనుమతించరు. ఈ మార్గమంతా టీ తోటలే ఉంటాయి. మీ వెహికల్ వాళ్ళని ఏదో ఒక టీ తోటలో ఆపమంటే ఆపుతారు. టీ ప్లాంటేషన్స్ లో ఫోటోస్, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. అదేంటంటే ఇది కేరళ తమిళనాడు బార్డర్. అక్కడ చిన్న చెక్ పోస్ట్ ఉంది చూడండి. ఆ చెక్ పోస్ట్ దాటి లోపలికి వెళితే టాప్ స్టేషన్ వస్తుంది. టాప్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది, కేరళలో కాదు. జస్ట్ బార్డర్ దాటి 2 కిలోమీటర్లు ముందుకు వెళితే టాప్ స్టేషన్ వస్తుంది. ప్రస్తుతం మనం తమిళనాడులో ఉన్నాం. మున్నార్ నుంచి 1.5 గంట ప్రయాణించి ఉదయం 8:30 గంటలకు టాప్ స్టేషన్ చేరుకున్నా. ఇది టాప్ స్టేషన్ పార్కింగ్ ఏరియా.
ఇక్కడ నుంచి మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువే నడవాలి. అలా నడుచుకుంటూ వస్తే వాచ్ టవర్ కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. రండి వాచ్ టవర్ పైకి వెళ్దాం. ఈ వాచ్ టవర్ నుంచి కన్నన్ దేవన్ హిల్స్ యొక్క వ్యూస్ చాలా బాగున్నాయి. ప్రస్తుతం మనం 5600 అడుగుల ఎత్తులో ఉన్నాం. మార్నింగ్ టైంలో వస్తే ఇలా ఈ మేఘాలతో నిండిన బ్యూటిఫుల్ లొకేషన్ ని సందర్శించవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా మనం కిందకి వెళ్ళొచ్చు. రండి వెళ్దాం. ఇక్కడ మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలి. టికెట్ 25 రూపాయలు. మళ్ళీ మనం తిరిగి పైకి వచ్చేటప్పుడు 1 కిలోమీటర్ పైనే నిటారుగా కొండ ఎక్కాల్సి ఉంటుంది. దిగేటప్పుడు ముందే ఆలోచించుకోండి. ఇంతటితో మన టాప్ స్టేషన్ సందర్శన పూర్తయింది. ఇప్పుడు మనం టాప్ స్టేషన్ నుంచి మున్నార్ వెళ్లే రూట్ లో ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా సందర్శించుకుంటూ వెళ్దాం. టాప్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణించి ఈ డానియల్ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేశాను. పర్వాలేదు, ఇడ్లీ దోశ బానే ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా కుండలా డ్యామ్ సందర్శిద్దాం. టాప్ స్టేషన్ నుంచి కుండలా డ్యామ్ 11 కిలోమీటర్లు ఉంటుంది. మనం కుండలా డ్యామ్ చేరుకున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళితే డ్యామ్ కనిపిస్తుంది. ఇది కుండలా లేక్. అది బోటింగ్ పాయింట్. ఆ లొకేషన్ కూడా బాగుంటుంది. రండి వెళ్దాం. ఇదే బోటింగ్ పాయింట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడొచ్చు. స్పీడ్ బోటింగ్ లేదు, ఓన్లీ పెడల్ బోటింగ్, రో బోటింగ్ అందుబాటులో ఉంది. లొకేషన్ బాగుంది. రండి ఇప్పుడు మనం ఎకో పాయింట్ సందర్శిద్దాం. కుండలా డ్యామ్ నుంచి ఎకో పాయింట్ 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఈ లొకేషన్ బాగుంది. ఫోటోషూట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంది. ఈ ప్రదేశంలో మనం గట్టిగా మాట్లాడితే మన మాట తిరిగి మళ్ళీ మనకు వినిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని ఎకో పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడ పిల్లలు అరుస్తున్నారు, గమనించండి. ఇక్కడ కొంత సమయం గడిపి మట్టుపెట్టి డ్యామ్ బోటింగ్ దగ్గరకు వెళ్తున్నాను. ఎకో పాయింట్ నుంచి సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే సన్ మూన్ వ్యాలీ బోటింగ్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 60 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. ఇలా మనం నడుచుకుంటూ కిలోమీటర్ పైనే కిందకి వెళ్లాల్సి ఉంటుంది. కిందకి సగం దూరం దిగాక బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షేరింగ్ బోట్, రెండవది స్పీడ్ బోట్. షేరింగ్ బోట్ 30 నిమిషాలు ఉంటుంది. లోయర్ డెక్ 150 రూపాయలు, అప్పర్ డెక్ 200. స్పీడ్ బోట్ 1080 రూపాయలు, విత్ ట్యాక్స్ 1200. ఇందులో 5 మంది ప్రయాణించవచ్చు. నేను స్పీడ్ బోటింగ్ తీసుకున్నాను. టికెట్ కౌంటర్ నుంచి ఇంకొంచెం కిందకి దిగి వెళితే బోటింగ్ పాయింట్ చేరుకుంటాం. ఇదే మట్టుపెట్టి బోటింగ్ పాయింట్. అదే షేరింగ్ బోట్. ఇది స్పీడ్ బోట్. మట్టుపెట్టి డ్యామ్ లో స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. మస్ట్ ట్రై. ఇంకా లొకేషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వ్యూస్ సూపర్బ్ గా ఉన్నాయి. బోటింగ్ పాయింట్ నుంచి 2 కిలోమీటర్లు ముందుకు వెళితే మట్టుపెట్టి డ్యామ్ ఉంటుంది. ఇదే మట్టుపెట్టి డ్యామ్. ఇది మట్టుపెట్టి రిజర్వాయర్ వ్యూ. మట్టుపెట్టి డ్యామ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే రిప్పుల్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది. మీరు టీ ఫ్యాక్టరీ సందర్శించాలనుకుంటే మీ వెహికల్ వాళ్ళని టీ ఫ్యాక్టరీ దగ్గర ఆపమని చెప్పండి. టీ ఫ్యాక్టరీ లోపల టీ ఆకుల నుంచి టీ పొడి తయారు చేసే ప్రాసెస్ చూడొచ్చు. నేను ఆల్రెడీ ఊటీలో సందర్శించాను, అందుకే వెళ్ళట్లేదు. మట్టుపెట్టి డ్యామ్ నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కార్మల్గిరి బొటానికల్ గార్డెన్ చేరుకుంటాం. ఇందులో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాక్టస్ గార్డెన్ ఉంది. బొటానికల్ గార్డెన్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే కార్మల్గిరి ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. ఇదే ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ మీరు ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళొచ్చు. 15 నిమిషాల సఫారీకి 700 ఛార్జ్ చేస్తున్నారు. నేను వెళ్ళలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చినప్పుడు వెళ్ళండి. రండి ఇప్పుడు మనం ఫోటో పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఫోటో పాయింట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే ఫోటో పాయింట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ మున్నార్. ఇదంతా ఫోటో పాయింటే. ఫోటో షూట్ చేసుకోవడానికి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఫోటోస్ కూడా బాగా వస్తాయి. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో సరదాగా కొంత టైం స్పెండ్ చేయొచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి నా హోటల్ చేరుకున్నాను. కొంత సమయం రిలాక్స్ అయి కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్ కథకళి, కేరళ మార్షల్ ఆర్ట్స్ కథకళి చూడొచ్చు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కథకళి షో ఉంటుంది. 7 గంటలకు కలరీ పట్టు షో ఉంటుంది. వాటిని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి.
వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. పైన మెనూలో రైట్ సైడ్ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మెసేజెస్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ లో వీ వాంట్ టు బుక్ 6 PM కథకళి షో, 7 PM కలరిపట్టు షో అని ఏ రోజు మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ ఇవ్వండి. ఇందులో టికెట్ ప్రైజెస్ 300, 400, 500 ఉంటుంది. దగ్గరగా కూర్చుంటే 500, మధ్యలో కూర్చుంటే 400, చివర్లో కూర్చుంటే 300. మీరు 2 షోలకి మీరు ఏ ప్రైజ్ లో టికెట్ కావాలో కూడా మెసేజ్ లో మెన్షన్ చేయండి. తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. ఫోన్ పే లేదా గూగుల్ పే డీటెయిల్స్ పంపిస్తారు. మీరు స్కాన్ చేసి మనీ పే చేస్తే టికెట్ బుక్ చేసి మీ సీట్ నెంబర్స్ తో సహా టికెట్ ని వాట్సాప్ చేస్తారు. అక్కడికి వెళ్లి మీ వాట్సాప్ లో చూపిస్తే ఒరిజినల్ టికెట్స్ ఇస్తారు. పునర్జని ట్రెడిషనల్ విలేజ్ మున్నార్ కి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైక్ రెంట్ కు తీసుకున్న వాళ్ళు బైక్ లో వెళ్ళొచ్చు, లేదంటే తప్పకుండా అప్ అండ్ డౌన్ ఆటో లేదా కార్ బుక్ చేసుకోవాలి. మనం రిటర్న్ రావడానికి ఆ రూట్ లో వెహికల్స్ లభించవు. ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 600 ఛార్జ్ చేస్తారు. ఇదే పునర్జని ట్రెడిషనల్ విలేజ్. మొదటిగా 5 గంటలకు కథకళి షో మొదలైంది. షార్ట్ గా ప్లే చేస్తాను, చూడండి. రండి, ఇప్పుడు మనం కలరిపట్టు షోకి వెళ్దాం. దీని పక్కనే ఉన్న ఆడిటోరియంలో కలరిపట్టు షో ఉంటుంది. కలరిపట్టుని మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ గా చెప్తారు. బోధిధర్మ కలరిపట్టుని చైనా వాళ్ళకు పరిచయం చేశాడు. ఈ కలరిపట్టు నుంచే కరాటీ, కుంఫు అభివృద్ధి చేశారట. మనం ఈ 2 షోలు వీక్షించి వాళ్ళతో ఫొటోస్ దిగి బయటికి వచ్చే సమయానికి రాత్రి 7:30 గంటలు అవుతుంది. పునర్జని ట్రెడిషనల్ విలేజ్ నుంచి మున్నార్ టౌన్ 6.5 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి 8 గంటలకు నా హోటల్ చేరుకున్నాను. ఈ షో చూసుకొని మనం హోటల్ చేరుకునే సమయానికి రాత్రి 8:30 నుంచి 9 అవుతుంది. సో డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 2 పూర్తవుతుంది. డే 3లో మనం మున్నార్ నుంచి అలపి వెళ్దాం. ఉదయం 8 నుంచి 9 లోపు ఫ్రెషప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీ రూమ్ చెక్అవుట్ చేసి న్యూ బస్ స్టాండ్ చేరుకోండి. న్యూ బస్ స్టాండ్ నుంచి ఎక్కువ బస్సెస్ లభిస్తాయి. మీరు వచ్చిన సమయంలో డైరెక్ట్ గా అలపి బస్ లభిస్తే డైరెక్ట్ గా బస్సులో వెళ్ళండి. లేదంటే మున్నార్ నుంచి కొచ్చి, ఎర్నాకుళం 2 ఒకటే గుర్తుంచుకోండి. ఎర్నాకుళం నుంచి అలపి వెళ్ళడానికి చాలా బస్సెస్ లభిస్తాయి. ఎర్నాకుళం నుంచి తిరువనంతపురం వెళ్లే 90% బస్సెస్ అన్ని అలపి మీదుగా వెళ్తాయి. ఎర్నాకుళం నుంచి తిరువనంతపురం వెళ్తుంటే బస్సు వాళ్ళను అలపి వెళ్తుందా లేదా అని అడిగి ఎక్కండి. మున్నార్ నుంచి అలపి 190 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే బస్ జర్నీ 6 గంటల సమయం పడుతుంది. మీరు మున్నార్లో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అలపి అంత త్వరగా చేరుకుంటారు. ఇది అలపి బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కి 2 కిలోమీటర్ల దూరంలో పున్నామడ బ్యాక్ వాటర్స్ ఉంటుంది. అదే విధంగా 4 కిలోమీటర్ల దూరంలో అలపి బీచ్ ఉంటుంది. అలపిలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ పున్నామడ బ్యాక్ వాటర్స్. 800 నుంచి 1500లో హోమ్ స్టేస్ మరియు బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. హై రేంజ్ హోటల్స్, రిసార్ట్స్ కూడా లభిస్తాయి. వాటిని మీరు ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కు వచ్చే వాటిని బుక్ చేసుకోవచ్చు. పున్నామడ బ్యాక్ వాటర్స్ సమీపంలో హోమ్ స్టే తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఆటోలో అక్కడికి వెళ్లి 2-3 హోమ్ స్టేస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు అలపిలో బడ్జెట్లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం కేరళ బ్యాక్ వాటర్స్ ఎంజాయ్ చేయడానికి హౌస్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైజెస్ ఎంత, షికారా బోట్స్ మరియు కెనాయ్ బోట్స్ ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైజెస్ ఎంత. షికారా బోట్స్ పున్నామడ బ్యాక్ వాటర్స్ స్టార్టింగ్ పాయింట్ కి ముందే లభిస్తాయి. మీరు కనుక పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియాలో హోమ్ స్టే తీసుకుంటే ఆ సమీపంలోనే షికారా మరియు కెనాయ్ బోట్స్ లభిస్తాయి. అదే మీరు దూరంగా హోటల్ తీసుకుంటే ఆటోలో పున్నామడ షికారా బోటింగ్ పాయింట్ చేరుకోవచ్చు. ఇవి షికారా బోట్స్. గంటకు 500 ఛార్జ్ చేస్తారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చు, కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు. మినిమం 3 గంటలు బుక్
బుక్ చేసుకుంటే కేరళ బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే అది మీ చాయిస్. ఇప్పుడు మనం హౌస్ బోట్స్ ఎక్కడ లభిస్తాయో చూద్దాం. హౌస్ బోట్స్ పున్నామడ బ్యాక్ వాటర్స్ లో లభిస్తాయి. అలపి బస్టాండ్ కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో పున్నామడ బ్యాక్ వాటర్స్ ఉంటుంది. ఇదే ఆ ప్రదేశం. చూడండి వరుసగా ఎన్ని హౌస్ బోట్స్ ఉన్నాయో. ఇక్కడ చాలా రకాల హౌస్ బోట్స్ లభిస్తాయి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 6 బెడ్రూమ్, అలా మీరు ఎంతమంది ఉంటే ఆ రేంజ్ ని బట్టి హౌస్ బోట్ తీసుకోవచ్చు. వీటిలో కూడా ప్రీమియం, డీలక్స్, లగ్జరీ ఇలా రకాలు ఉంటాయి. 6,500 నుంచి 40,000 వరకు ఉంటాయి. మనం తరువాత హౌస్ బోట్ లో ప్రయాణిస్తాం. అప్పుడు వీటి గురించి పూర్తి సమాచారం ఇస్తాను. ఇప్పుడు మనం అలపిని ఎలా సందర్శించాలో చూద్దాం. మీరు అలపి చేరుకున్న వెంటనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి ముందుగా పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియా చేరుకోండి. మీరు పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియాలోనే హోమ్ స్టే తీసుకుంటే ఆ ప్రదేశంలోనే హౌస్ బోట్స్ ఉంటాయి. 2-3 చెక్ చేసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. బీచ్ సమీపంలో హోటల్ తీసుకుంటే బీచ్ నుంచి పున్నామడ స్టార్టింగ్ పాయింట్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే పున్నామడ బ్యాక్ వాటర్స్ ఏరియా. ఇక్కడ నుంచి వరుసగా హౌస్ బోట్స్ ఉంటాయి. మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ లేదా 6 బెడ్రూమ్ ఇలా మీ రిక్వైర్మెంట్ని బట్టి హౌస్ బోట్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మనం హౌస్ బోట్ లో ప్రయాణించేటప్పుడు చెబుతాను. ఇక్కడ ఒక 3-4 హౌస్ బోట్లు చెక్ చేసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని బుక్ చేసుకోండి. నేను సింగిల్ బెడ్రూమ్ హౌస్ బోట్ తీసుకున్నాను. 6,500 పడింది. 2,000 అడ్వాన్స్ పే చేశాను. మిగతా అమౌంట్ మనం బోట్లోకి వెళ్ళిన తర్వాత పే చేయొచ్చు. మీరు కూడా బోట్ సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ పే చేసి రిసిప్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే 12 గంటలకి బోట్ స్టార్ట్ అవుతుంది. మనం 11:30 లోపు ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు అలపి బీచ్ చేరుకోండి. పున్నామడ నుంచి అలపి బీచ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే అలపి బీచ్. రండి బీచ్ దగ్గరకు వెళ్దాం. ఈ బీచ్లో సన్సెట్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను వచ్చిన సమయంలో వర్షం పట్టడంతో సన్సెట్ అవ్వలేదు. ఇవి పురాతన హార్బర్ బ్రిడ్జ్ యొక్క శిథిలాలు. ఫోటోషూట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. బీచ్లో మీకు నచ్చినంత సమయం గడిపి సన్సెట్ చూసుకొని డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 3 పూర్తవుతుంది. హౌస్ బోట్స్ కొన్ని 11 గంటలకు స్టార్ట్ అవుతాయి, కొన్ని 12 గంటలకు స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మీరు రిలాక్స్ అవ్వచ్చు. అలపికి 16 కిలోమీటర్ల దూరంలో అంబలాపుల శ్రీకృష్ణ దేవాలయం ఉంది. చాలా బాగుంటుంది. దాన్ని దర్శించుకోవచ్చు. ఆటో మాట్లాడుకుంటే వెళ్ళి రావడానికి 2 గంటల సమయం పడుతుంది. ఇదే అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం. ఇది ఆలయ కోనేరును ఆనుకునే ప్రధాన ఆలయం ఉంటుంది. ఇది పురాతన ఆలయం. టిప్పు సుల్తాన్ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంపై దాడి చేసినప్పుడు గురువాయూరప్పన్ విగ్రహాన్ని రక్షించి ఈ ఆలయానికి తీసుకువచ్చారు. ఈ ఆలయంలో అన్నం, పాలతో తయారు చేసిన పాల పాయసం చాలా ఫేమస్. మీరు ఉదయాన్నే దర్శనానికి వస్తే లభిస్తుంది. తప్పకుండా తీసుకోండి. శ్రీకృష్ణ ఆలయం దర్శించుకొని మీ హోటల్ చెక్అవుట్ చేసి హౌస్ బోట్ కి అర్ధ గంట ముందు బోటింగ్ ఏరియా చేరుకోండి. ఇదే మనం వెళ్ళబోయే హౌస్ బోట్. మీకు ఫుల్ వ్యూ చూపించాలంటే ఇక్కడ ఈ బోట్ అడ్డంగా ఉంది. ఇదే మన సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్ అవుట్ సైడ్ వ్యూ. రండి ఇప్పుడు బోట్ హౌస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. బోట్ లోపలికి రాగానే వెల్కమ్ డ్రింక్ గా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. నేను తీసుకున్నది సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్. ఫ్రంట్ పార్ట్ లో డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ వెనుక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. లైక్ మన ఇంట్లో హాల్ లాగా. ఇక్కడే డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. పైన ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి లోపలికి వెళితే బెడ్రూమ్ ఉంటుంది. ఇదే బోట్ హౌస్ లో ఉన్న బెడ్రూమ్. కంఫర్టబుల్ గానే ఉంది. పైన సీలింగ్ ఇలా ఉంది. రూమ్ లో లైట్స్, ఛార్జింగ్ పాయింట్స్, ఫ్యాన్, ఏసీ అన్నీ ఉన్నాయి. ఏసీ రాత్రి మాత్రమే ఆన్ చేస్తారు. రూమ్ కి విండోస్ ఉన్నాయి. రూమ్ లో ఉండి కూడా మనం బ్యాక్ వాటర్స్ ని ఆస్వాదించవచ్చు. బెడ్రూమ్ కున్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పక్కనే వాష్ బేసిన్ ఉంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే కిచెన్ ఉంది.
వీళ్ళిద్దరూ ఒకరు డ్రైవర్ ఒకరు హెల్పర్. చూశారు కదా మన సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉంది. రండి పైకి వెళ్దాం. పైకి రాగానే ఇలా ఉంది, లైక్ మన హౌస్ బాల్కనీ లాగా. దీనిపైన కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఆల్రెడీ హౌస్ బోట్స్ మొదలయ్యాయి. కొన్ని 11 గంటలకు స్టార్ట్ అవుతాయి, కొన్ని 12 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఒకేసారి అన్నీ స్టార్ట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటారట. ఇప్పుడు టైం 12 అయింది. మన బోట్ హౌస్ మొదలైంది. ప్రస్తుతం మనం పున్నామడ లేక్లో ఉన్నాం. సరస్సుకి రెండు వైపులా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, సరస్సులో హౌస్ బోట్లతో ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎన్ని రకాల హౌస్ బోట్స్ ఉంటాయి, వాటి ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, వాళ్ళ ప్యాకేజీలో ఏమిస్తారు, ఈ విషయాలు తెలుసుకుందాం. మనకి 3 రకాల హౌస్ బోట్స్ ఉన్నాయి. డీలక్స్, ప్రీమియం, లగ్జరీ. వీటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇంటీరియర్ కొంచెం బాగుంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డీలక్స్ బోట్స్కి రాత్రి 9 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఏసీ ఉంటుంది. ప్రీమియం బోట్కి చెక్ ఇన్ టైం నుంచి చెక్అవుట్ టైం వరకు ఏసీ ఆన్లో ఉంటుంది. లగ్జరీ బోట్ మొత్తం గ్లాస్తో కవర్ అయి ఉంటుంది. హౌస్ బోట్ మొత్తం ఏసీతో ఉంటుంది. ఇంకా ఈ బోట్స్లో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 6 బెడ్రూమ్ వరకు హౌస్ బోట్స్ లభిస్తాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎలాంటి హౌస్ బోట్ కావాలో అలాంటి హౌస్ బోట్ తీసుకోవచ్చు. నేను తీసుకుంది సింగిల్ బెడ్రూమ్ డీలక్స్ బోట్ హౌస్. 6500 పడింది. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలుపుకొని 6500. సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్ లో ఇద్దరు ప్రయాణించవచ్చు. మీతో ఇద్దరు చిన్నపిల్లల్ని అలౌ చేస్తారు. సింగిల్ బెడ్రూమ్ బోట్ హౌస్ లో నలుగురు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 6500 ఇద్దరికి. ఎక్స్ట్రా వచ్చిన 2 మెంబర్స్ ఒక్కొక్కరు 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ లో మీరు ఎలా అడ్జస్ట్ అవుతారనేది మీ ప్రాబ్లం. ఈ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు. టూరిస్ట్ సీజన్, హాలిడే సీజన్ లో డిమాండ్ బట్టి ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. నార్మల్ టైంలో సింగిల్ బెడ్రూమ్ 6500 నుంచి 7000 ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ 9000 ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్ 11000 ఉంటుంది. బట్ ఈ ప్రైజెస్ ఏవి ఫిక్స్డ్ గా ఉండవు. ఒక రోజు ముందు వెళ్ళి బోట్స్ చెక్ చేసుకొని ప్రైజెస్ బార్గెయిన్ చేసుకొని బుక్ చేసుకోండి. డైరెక్ట్ గా సేమ్ డే కూడా మీరు 11 నుంచి 12 గంటల మధ్యలో వచ్చి మీకు నచ్చిన బోట్ హౌస్ చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో బోట్ హౌస్ గురించి డీటెయిల్స్ ఇవి. అలపీకి వచ్చే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు కేవలం అలపీ బ్యాక్ వాటర్స్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే హౌస్ బోట్ లోనే ప్రయాణించాలని ఏమీ లేదు. షికారా బోట్, నార్మల్ పబ్లిక్ ఫెర్రీలో కూడా ప్రయాణించవచ్చు. కానీ నీటిలో తేలియాడే ఇంటిలో ఒక రోజు గడిపాము అనే అనుభూతి పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా బోట్ హౌస్ బుక్ చేసుకోవాలి. అంటే మనం నార్మల్ గా భూమిపై నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటాం. అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. కానీ ఒక రోజు మనం లైఫ్ లో డిఫరెంట్ గా నేలపై కాకుండా నీటిపై తేలియాడే ఇంటిలో గడుపుదాం అనుకుంటే వారు తప్పకుండా బోట్ హౌస్ బుక్ చేసుకోండి. లేదు నేను ఈ కేరళ బ్యాక్ వాటర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను అనుకుంటే బోట్ హౌస్ అవసరం లేదు. షికారా బోట్ లో కూడా ఈ బ్యాక్ వాటర్స్ ని ఆస్వాదించవచ్చు. ఎలా అనేది డెసిషన్ మీదే. అలా బ్యాక్ వాటర్స్ లో 1 గంట ప్రయాణించాక మధ్యాహ్నం 1 గంటకి ఈ ప్రదేశంలో బోట్ ఆపుతున్నారు. బ్యాక్ వాటర్స్ పైన ఉన్న చిన్న గ్రామం ఇది. ఇక్కడ సీ ఫుడ్ షాప్ మరియు ఫ్యాన్సీ షాప్ ఉంది. ఇదే సీ ఫుడ్ షాప్. ఇక్కడ రకరకాల సీ ఫుడ్ ఉంది. మీకు నచ్చినవి తీసుకుంటే బోట్ వాళ్ళు నైట్ డిన్నర్ లో రెడీ చేసి ఇస్తారు. నైట్ డిన్నర్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అది కాకుండా మీకు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న ఐటెం ని వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. దీని పక్కనే చిన్న షాప్ ఉంది. కూల్ డ్రింక్స్, స్నాక్స్ లభిస్తాయి. మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. తర్వాత ఇంకేమీ దొరకవు. తిరిగి మన బోట్ మళ్ళీ మొదలైంది. ఇది వేంబనాడ్ లేక్, మన ఇండియాలోని అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. అలా ఒక 45 నిమిషాలు ప్రయాణించాక 1 గంట 50 నిమిషాలకు లంచ్ చేయడానికి ఆపారు. ఈ లొకేషన్ బాగుంది. రండి లంచ్ లో ఏం పెట్టారో చూపిస్తాను. లంచ్ లో ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఇది. రైస్, క్యాబేజ్ ఫ్రై, చిక్కుడుగాయ ఫ్రై, సాంబార్, పెరుగు, పచ్చడి, అప్పడం. కేరళ ఫేమస్ కరిమీన్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై బాగుంది. ఫుడ్ ఓకే, పర్వాలేదు. లంచ్ బ్రేక్ 1 గంట ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు మన బోట్ మొదలవుతుంది. అలా 1 గంట ప్రయాణించాక సాయంత్రం 4 గంటలకు
టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సాయంత్రం కొంత సమయం సేఫ్ ప్లేస్లో బోట్ మనం డ్రైవ్ చేయడానికి ఇస్తారు. చాలా సరదాగా ఉంటుంది. అలా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరే అడగండి, మీకు ఒక మెమరీగా ఉంటుంది. హోల్ జర్నీలో ఈ లొకేషన్ హైలైట్. చాలా అద్భుతంగా ఉంది. ఈ లొకేషన్లోనే మన బోట్ పార్క్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు బోట్ ఆపేశారు. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఏదో అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఉంది. సాయంత్రం 5 గంటలకు ఏదో ఒక విలేజ్ సమీపంలో బోట్ పార్క్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు బోట్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం విలేజ్లో సరదాగా అలా తిరగొచ్చు. లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిషింగ్ చేసుకోవచ్చు. లేదంటే మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి 8 గంటలకు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. 2 చపాతీ, వైట్ రైస్, పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై, చికెన్ కర్రీ. మనం పొద్దున రొయ్యలు తీసుకున్నాం కదా, అవి ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఫుడ్ ఓకే, పర్వాలేదు. బాగా చీకటి పడింది. లంచ్ చేశాక పడుకున్నాను. పొద్దున 7 గంటలకు నిద్ర లేచాను. పొద్దున్నే ఈ లొకేషన్ ఎలా ఉందో చూడండి. నిద్ర లేచాక టీ ఇచ్చారు. మనం ఫ్రెష్ అప్ అయ్యాక ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. బ్రేక్ఫాస్ట్ లో డబుల్ ఎగ్ ఆమ్లెట్, ఇడ్లీ, దోశ, చట్నీ, సాంబార్ ప్రొవైడ్ చేశారు. మనం బోట్ ఎక్కాక బోటు వాళ్ళు వెజ్ ఆర్ నాన్ వెజ్ అని అడుగుతారు. వెజ్ అయితే వెజ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. నాన్ వెజ్ అయితే మధ్యాహ్నం ఫిష్ ఫ్రై, నైట్ చికెన్ కర్రీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఆమ్లెట్ ఇస్తారు. వెజిటేరియన్ వాళ్ళకి ఏమి ఇస్తారనేది తెలియదు. ఉదయం 8 గంటలకు తిరిగి మన బోట్ మొదలైంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. హౌస్ బోట్ ప్రయాణించేది 5 గంటలు మాత్రమే. బోట్ స్టార్ట్ అయ్యాక 2 గంటలు ప్రయాణిస్తుంది. తర్వాత 1 గంట లంచ్ బ్రేక్. ఆ తర్వాత 2 గంటలు ప్రయాణిస్తుంది. సాయంత్రం 5 గంటలకి ఆపుతారు. తరువాత పొద్దున 8 గంటలకు బోట్ మొదలవుతుంది. 9 గంటలకు చెక్అవుట్. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఉదయం 9 గంటలకు మన బోట్ పున్నామడ బ్యాక్ వాటర్స్ చేరుకుంది. బోట్ వాళ్ళకి టిప్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంత అనేది మీ ఇష్టం. బోటు దిగి కొంచెం ముందుకు వెళితే ఆటో స్టాండ్ ఉంది. ఇది చాలా పెద్ద ఏరియా. మీ బోట్ ఎక్కడ ఆపుతారో తెలియదు. కాబట్టి బోటు వాళ్ళను ఆటో స్టాండ్ ఎంత దూరంలో ఉంది అని అడగండి. మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పండి. ఆటో తీసుకొని అలపి బస్ స్టాండ్ చేరుకున్నాను. ఇంతటితో మన అలపి ట్రిప్ పూర్తయింది. ఇప్పుడు మనం అలపి నుంచి వర్కలా వెళ్దాం. వెళ్లే దారిలో జటాయు ఎర్త్ సెంటర్ సందర్శించి అక్కడి నుంచి వర్కలాకి వెళ్దాం. అలపి నుంచి తిరువనంతపురం వెళ్లే బస్సెస్ చాడాయమంగళం మీదుగా వెళ్తాయి. అలపి నుంచి తిరువనంతపురం బస్ ఎక్కే ముందు ఒక్కసారి వాళ్ళని చాడాయమంగళం మీదుగా వెళ్తుందా అని అడిగి ఎక్కండి. అలపి నుంచి చాడాయమంగళం 110 కిలోమీటర్లుంటుంది. బస్ జర్నీ 3 నుంచి 3.5 గంటల సమయం పడుతుంది. ఇదే చాడాయమంగళం సెంటర్. దీనికి 100 మీటర్ల దూరంలో బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే లంచ్ చేసుకొని జటాయు సందర్శించవచ్చు. కాకపోతే పెద్ద హోటల్స్ ఉండవు, చిన్న హోటల్స్ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. చాడాయమంగళం నుంచి జటాయు ఎర్త్ సెంటర్ కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ రావడానికి ఒక్కోసారి అక్కడ ఆటోస్ లభించవు. ఇదే జటాయు ఎర్త్ సెంటర్. రండి లోపలికి వెళ్దాం. ఆ పైన కనిపిస్తున్న కొండపైనే జటాయు శిల్పం ఉంటుంది. లోపలికి రాగానే ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 236 రూపాయలు. ఇది ఎంట్రీ టికెట్ మాత్రమే. రోప్ వేకి సపరేట్ గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ పక్కనే క్లాక్ రూమ్ ఉంది. ఇక్కడ మీ లగేజ్ పెట్టుకోవచ్చు. టికెట్ కౌంటర్ నుంచి ఇలా పైకి వెళితే రోప్ వే స్టేషన్ ఉంటుంది. ఇలా పైకి వచ్చాక చెకింగ్ ఉంటుంది. ఇదే రోప్ వే స్టేషన్. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. రోప్ వే అప్ అండ్ డౌన్ టికెట్ 263 రూపాయలు. టికెట్ తీసుకొని లోపలికి వస్తే వెయిటింగ్ హాల్ ఉంటుంది. మన వంతు వచ్చే వరకు ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. కాకపోతే 700 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మన వంతు వచ్చింది. రండి రోప్ వే దగ్గరకు వెళ్దాం. ఇదే మనం వెళ్ళబోయే రోప్ కార్. మన రోప్ కార్ మొదలైంది.
వెళ్లే మార్గంలో వ్యూస్ చాలా బాగున్నాయి. రోప్ కార్ లో 10 నిమిషాలు ప్రయాణించాక పైకి చేరుకున్నా. రండి జటాయు శిల్పం దగ్గరకు వెళ్దాం. పైకి రాగానే కనిపించిన ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పైన జటాయు శిల్పమే కాదు, రాములవారి ఆలయం, రాములవారి పాదాలు మరియు వ్యూ పాయింట్ కూడా ఉంది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదే ప్రపంచంలోని అతి పెద్ద పక్షి శిల్పం జటాయు. ఈ శిల్పం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ శిల్పం ఎంత సుందరంగా, ఎంత కళగా ఉందో చూడండి. సీతాపహరణ సమయంలో రావణాసురుడితో పోరాడిన జటాయు రెక్కలని రావణాసురుడు నరికివేయడంతో ఈ ప్రదేశంలో పడిందని కేరళ వాళ్ళు చెబుతారు. శిల్పం అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే రాములవారి ఆలయం. రాములవారు ఈ ప్రదేశానికి వచ్చినందుకు గుర్తుగా ఈ ఆలయం నిర్మించారు. రాములవారి ఆలయం నుంచి చంద్రమంగళం టౌన్ వ్యూ చాలా బాగుంది. రాములవారి ఆలయాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వెళితే రాములవారి పాదాలు కనిపిస్తాయి. ఇవే రాములవారి పాదాలు, దర్శించుకోండి. అలా కొంత సమయం ఈ ప్రదేశం సందర్శించి తిరిగి కిందకి వెళ్ళడానికి రోప్వే దగ్గరకు వెళ్తున్నాను. మన రోప్ కార్ వచ్చింది, రండి కిందకి వెళ్దాం. కిందకి వచ్చాక పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదేవిధంగా రెస్టారెంట్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. జటాయు ఎర్త్ సెంటర్ నుంచి బయటికి వచ్చి ఆటో తీసుకుని చంద్రమంగళం వెళ్ళాను. చాడాయమంగళం నుంచి వర్కల 30 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ లభించవు. కల్లాంబలం వరకు ఒక బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మరో బస్సులో వర్కల చేరుకోవాలి. ఇది చాలా హెక్టిక్ గా ఉంటుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది. బెస్ట్ ఆప్షన్ డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకోండి. 900 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందుగా డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకోండి. జటాయు ఎర్త్ సెంటర్ సందర్శించి అక్కడి నుంచి వర్కలాలో డ్రాప్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ముందే వర్కలాలో హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి, లేదంటే వర్కలాలో రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి. ఇది వర్కలా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది. బస్సులో వచ్చినా ఇక్కడికే వస్తారు. నేను బీచ్ సమీపంలో హోటల్ తీసుకున్నాను. రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. బీచ్ సమీపంలో హోటల్ తీసుకుంటే ఆటో హోటల్ వరకు వెళ్ళదు. ఆ హోటల్ సమీపానికి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్తుంది. నా హోటల్కి సమీపంలో ఆటో ఆగింది. ఇదే వర్కలా స్పెషాలిటీ. కొండ కింద బీచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే నేను బుక్ చేసుకున్న హోటల్ ఉంది. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ పుత్తూరం ఆయుర్వేదిక్ రిసార్ట్ లోపల అట్మాస్ఫియర్ బాగుంది. ఇదే మన రూమ్. ట్రెడిషనల్ కేరళ వుడ్ హౌస్ స్టైల్లో ఉంది. ఈ రూమ్ నాకు 1800 పడింది. ఇక్కడ హోటల్ కాస్ట్, ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వర్కలాలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. బడ్జెట్లో స్టే చేయడానికి వర్కలాలో ట్రావెల్ హాస్టల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. మనం వర్కలాలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకోవాలనుకుంటే ముందుగా వర్కలా గురించి కొంత సమాచారం తెలుసుకోవాలి. వర్కల 80 అడుగుల సహజమైన కొండపై ఉంది. ఈ కొండ ఇంచుమించుగా 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఆ ప్రాంతాన్ని వర్కలా క్లిఫ్ అని పిలుస్తారు. 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కొండకు ఎడమవైపు 80 అడుగుల లోతులో సముద్రం ఉంది. కుడివైపు రిసార్ట్స్, రెస్టారెంట్స్, మసాజ్ సెంటర్స్, షాపింగ్ సెంటర్స్ ఎక్సెట్రా ఉంటాయి. ఈ 2 కిలోమీటర్ల వర్కలా క్లిఫ్ కి ఒకవైపు చివర పాపనాశం బీచ్ ఉంటుంది, రెండో వైపు చివర బ్లాక్ శాండ్ బీచ్ ఉంటుంది. మీరు బీచ్ కి సమీపంలో రూమ్ తీసుకోవాలనుకుంటే ఈ 2 కిలోమీటర్ల క్లిఫ్ పై ఎక్కడైనా తీసుకోవచ్చు. కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బీచ్ కు దూరంగా వర్కలా టౌన్ లో హోటల్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్కడ తీసుకోవాలనేది మీ చాయిస్. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బెస్ట్ రేటింగ్ ఉండి మంచి ప్రైస్కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. లేదు మాకు బడ్జెట్లో రూమ్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోకుండా వర్కలా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆటో తీసుకొని బీచ్ సమీపంలో బడ్జెట్ రూమ్స్ చూపించమని ఆటో వాళ్ళని అడగండి. వాళ్ళు చూపిస్తారు. రూమ్ ఎలా ఉందో చెక్ చేసుకొని తీసుకోండి. అదేవిధంగా సోలోగా వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ గ్రూప్తో వచ్చేవాళ్ళు స్టే చేయడానికి వర్కలాలో ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. పాపులర్ హాస్టల్, జోస్టల్ ఉంది. ఇంకా లోకల్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. వాటి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రూమ్కి రాగానే పెద్ద వర్షం మొదలైంది. వర్షం ఆగాక నైట్ వ్యూ షూట్ చేశాను, వీక్షించండి.
తరువాత డిన్నర్ చేసుకొని నా హోటల్ చేరుకున్నాను. తరువాతి రోజు ఉదయం 7 గంటలకు ఆటో తీసుకొని ముందుగా జనార్దన స్వామి ఆలయానికి వెళ్తున్నాను. జనార్దన స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి పాపనాశం బీచ్కు వెళ్ళి అక్కడి నుంచి వర్కలా క్లిఫ్ పై నడుచుకుంటూ మార్గం మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ ని ఆస్వాదిస్తూ బ్లాక్ శాండ్ బీచ్ చేరుకుందాం. ఎవరికైతే ఆలయానికి వెళ్ళడం ఇష్టం లేదో వాళ్ళు డైరెక్ట్ గా పాపనాశం బీచ్ చేరుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు మాకు పాపనాశం బీచ్ కూడా వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే హెలిప్యాడ్ పార్కింగ్ ఏరియా నుంచి స్టార్ట్ చేయొచ్చు. దాన్ని మీకు తర్వాత చూపిస్తాను. ఇదే జనార్దన స్వామి ఆలయం. 2000 సంవత్సరాల పురాతనమైన ఆలయంగా చెబుతారు. ఆలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ఇది ఒక చిన్న సరస్సు. దీన్ని ప్రజాపతి సరస్సు అని పిలుస్తారు. ఇందులో ఔషధ గుణాలున్నట్లుగా చెబుతారు. రండి ఆలయం దగ్గరకు వెళ్దాం. ఆలయం చిన్న కొండపైన ఉంది. కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే జనార్దన స్వామి ఆలయం. దీన్ని దక్షిణ గయగా పిలుస్తారు. ఆలయం లోపల స్వామివారు కుడి చేతిలో భోజనం పెట్టుకుని ఉన్నట్లు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దక్షిణ గయగా పిలుస్తారు. జనార్దన స్వామి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంది. నా దర్శనం పూర్తయింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం షర్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రండి ఇప్పుడు మనం పాపనాశం బీచ్ దగ్గరకు వెళ్దాం. జనార్దన స్వామి ఆలయం నుంచి ఒక 1/2 కిలోమీటర్ నేరుగా నడుచుకుంటూ వెళితే పాపనాశం బీచ్ వస్తుంది. వెళ్లే దారిలో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే పాపనాశం బీచ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీన్ని దక్షిణ గయగా పిలుస్తారు అని. ఈ పాపనాశం బీచ్లో శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఈ బీచ్లో పంతుళ్ళు ఇలా గొడుగులు పట్టుకొని కూర్చుని ఉంటారు. వచ్చిన వారికి కార్యక్రమం చేస్తారు. ఇటు పక్కనే మత్స్యకారులు చేపలు పట్టుకు వచ్చి వలలో నుంచి చేపలు తీస్తున్నారు. రండి దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఇదంతా వర్కలా క్లిఫ్. ఇక్కడ నుంచి మొదలై బ్లాక్ శాండ్ బీచ్ వరకు ఉంటుంది. రండి ఇప్పుడు మనం క్లిఫ్ పైకి వెళ్దాం. ఈ కొండ ఒక 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొన్ని మెట్లెక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. పైకి వచ్చాక కనిపించిన బీచ్ వ్యూ ఇది. ఇంత హైట్ మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే హెలిప్యాడ్ ఏరియా వస్తుంది. ఇదే వర్కలా హెలిప్యాడ్ ఏరియా అండ్ వర్కలా బీచ్ పార్కింగ్ ఏరియా కూడా ఇదే. ఇక్కడ నుంచి క్లిఫ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే జనార్దన స్వామి ఆలయం పాపనాశం బీచ్ కి వెళ్ళము అనుకుంటారో వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. హెలిప్యాడ్ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ క్లిఫ్ మొత్తం ఇలాగే ఉంటుంది. రండి వెళ్దాం. అలా ఈ క్లిఫ్ పై నడుచుకుంటూ వెళుతూ మధ్య మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఆగుతూ వ్యూస్ చూసుకుంటూ మధ్య మధ్యలో షాపింగ్ చేయాలనుకుంటే చేసుకుంటూ లేదంటే రెస్టారెంట్ లో ఫుడ్ డ్రింక్స్ తీసుకొని రిలాక్స్డ్ గా బ్లాక్ శాండ్ బీచ్ వరకు వెళ్ళొచ్చు. ఇది క్లిఫ్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి వెహికల్స్ లోపలికి అలౌ చేయరు. ఇలా వెళ్లే మార్గంలో మధ్య మధ్యలో అక్కడక్కడ కిందకి దిగి బీచ్ దగ్గరకు వెళ్లేందుకు మెట్లు ఉంటాయి. వెళ్లే మార్గంలో మీకు బీచ్ దగ్గరికి వెళ్దామనిపిస్తే మెట్లు దిగి కిందకి వెళ్ళిపోవచ్చు. అలా కొంత దూరం ముందుకు వెళ్ళగానే మరో అద్భుతమైన వ్యూ కనిపించింది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్లే మార్గం సన్నగా అయిపోయింది. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇలాంటి ప్లేసెస్ లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ కుడివైపు ఉన్నవన్నీ రెస్టారెంట్స్, పబ్స్, రిసార్ట్స్. గోవాలో లాగే ఇక్కడ కూడా పబ్స్ ఉన్నాయి. సాయంత్రం 6 తర్వాత మొదలవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అలా ముందుకు వచ్చాక మరో బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్లే కొద్దీ మార్గం చిన్నదిగా అయిపోయింది. వ్యూ మాత్రం చాలా బాగుంది. అలా ముందుకు వచ్చాక మరో వ్యూ పాయింట్ కనిపించింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే నా హోటల్ వచ్చింది. నా హోటల్ నుంచి ఇంకా ముందుకు వెళితే బ్లాక్ శాండ్ బీచ్ వస్తుంది. అలా కొంచెం ముందుకు రాగానే మరో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపించింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. లొకేషన్ బాగుంది కదా. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అదే బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ నుంచి మనం కిందకి దిగుతూ వెళ్తాం. కిందకి దిగే ముందు కనిపించిన బీచ్ వ్యూ చాలా బాగుంది. అలా ముందుకు రాగానే ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ మధ్యలో కిందకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. ఇదే బ్లాక్ శాండ్ బీచ్. బ్లాక్ శాండ్ బీచ్ అన్నారు, శాండ్ బ్లాక్ గా లేదు ఏంటి అంటారా? ఆ పైన ఉన్న ఇసుకను కొంచెం కదిలిస్తే బ్లాక్ శాండ్ కనిపిస్తుంది. ఇది క్లిఫ్ ఎండింగ్.
బీచ్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బీచ్లో మీకు నచ్చినంత సమయం గడపొచ్చు. ఇక్కడ కొంత సమయం స్పెండ్ చేసి తిరిగి నా హోటల్కి వెళ్తున్నాను. వర్కలా సందర్శించాక మధ్యాహ్నం లంచ్ చేసుకొని వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్దాం. వర్కలా నుంచి తిరువనంతపురంకి డైరెక్ట్ బస్సెస్ లేవు కాబట్టి వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్ళడానికి ట్రైన్ బెస్ట్ ఆప్షన్. వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్ళడానికి మధ్యాహ్నం 3:15, 4:40, 4:55, 5:50 వరుసగా ట్రైన్స్ లభిస్తాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ట్రైన్ జర్నీ 1 గంట నుంచి 1.5 గంట సమయం పడుతుంది. ఇది త్రివేంద్రం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. మీరు ట్రైన్ లో వస్తే ఈ స్టేషన్ కి వస్తారు. రైల్వే స్టేషన్ నుంచి పద్మనాభ స్వామి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఆలయ సమీపంలో రూమ్ తీసుకున్నాను. బస్ స్టాండ్ నుంచి నా హోటల్ కి ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ ఐశ్వర్య ఇన్. ఈ హోటల్ నుంచి ఆలయం 350 మీటర్లు ఉంటుంది. ఈ రూమ్ నాకు 1100 పడింది, నాన్ ఏసీ. ఇప్పుడు మనం తిరువనంతపురంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. పద్మనాభ స్వామి ఆలయ సమీపంలో చాలా హోటల్స్ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. 1800, 2000 నుంచి మొదలవుతున్నాయి. ఆలయానికి కొంచెం దూరంగా ఉన్న హోటల్స్ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంది. మీకు తిరువనంతపురంలో మంచి హోటల్ కావాలి అనుకుంటే మినిమం 1800 నుంచి 2500 అవుతుంది. వన్ డే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాం అనుకుంటే చిన్న లాడ్జెస్ ఉంటాయి. వీళ్ళు కూడా మినిమం 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రూమ్స్ కొంచెం స్మెల్ అలా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. మనం తిరువనంతపురం చేరుకొని రూమ్ తీసుకునే సమయానికి సాయంత్రం 6 నుంచి 7 అవుతుంది. పద్మనాభ స్వామి ఆలయం రాత్రి 7:20 క్లోజ్ చేస్తారు. కాకపోతే ఆలయం నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆలయం చేరుకొని నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయండి. తరువాత డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఉదయాన్నే 3:30కే దర్శనం మొదలవుతుంది. మీకు వీలైతే ఉదయాన్నే 4 గంటలకే దర్శనానికి వెళ్ళొచ్చు. లేదనుకుంటే తర్వాత అయినా వెళ్ళండి, మీ చాయిస్. నా హోటల్ ఆలయానికి 350 మీటర్ల దూరంలో ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆలయం ముందున్న ఈ కోనేరును పద్మతీర్థం లేదా అనంత తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం నిండా చేపలున్నాయి, చూడండి. ఈ ప్రదేశాన్ని ఈస్ట్ ఫోర్ట్ ఏరియా అని పిలుస్తారు. ట్రావెన్కోర్ రాజ్యం కోటలోని తూర్పు భాగం. పద్మనాభ స్వామి ఆలయం పక్కనే రాజుగారి ప్యాలెస్ ఉంటుంది. మీరు హోటల్ దూరంగా తీసుకొని ఆటోలో వస్తే ఆటో వాళ్ళు ఈ ప్రదేశంలో ఆపుతారు. ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మనం సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆడవారు శారీ, పంజాబీ డ్రెస్, చుడిదార్ వేసుకోవచ్చు. మగవారు పంచా, కండువా ధరించాల్సి ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో వస్తే లోపలికి అలౌ చేయరు. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు పంచె తెచ్చుకోకపోతే ఆలయ సమీపంలో షాప్స్ ఉన్నాయి. 60 రూపాయలకి పంచె లభిస్తుంది. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వాటిని తర్వాత చూపిస్తాను. అదే విధంగా లోపలికి లగేజ్ కూడా అలౌ చేయరు. మొబైల్, కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా లోపలికి అలౌ చేయరు. ఆలయ సమీపంలో లాకర్స్ ఉన్నాయి. వాటిలో పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవే డ్రెస్ చేంజింగ్ రూమ్స్. ఇక్కడ మీరు పంచా, కండువా కట్టుకోవచ్చు. మీరు తీసిన బట్టల్ని లాకర్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే లాకర్ ఉంటుంది. ఇదే క్లాక్ రూమ్. ఇక్కడ మన లగేజ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మొబైల్, కెమెరాస్, మనం చేంజ్ చేసుకున్న బట్టలు పెట్టుకోవచ్చు. ఇక్కడ పంచె రెంట్కు కూడా ఇస్తారు. 10-20 ఉంటుంది. కాకపోతే వాళ్ళు వాడినవి ఇస్తారో ఎలాంటివి ఇస్తారో మనకు తెలియదు. 60 రూపాయలకు కొత్త పంచెలు లభిస్తున్నాయి. ఏది తీసుకోవాలనేది మీ చాయిస్. మీ షర్ట్, ప్యాంట్, లగేజ్, మొబైల్, కెమెరా, హెల్మెట్, కీస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దర్శనం అయ్యాక తీసుకోవచ్చు. ఈ క్లాక్ రూమ్ కి ఆపోజిట్ లో పుతెన్ మల్లిగా ప్యాలెస్ ఉంది. అది ట్రావెన్కోర్ రాజుల ప్యాలెస్. ప్రస్తుతం దాన్ని మ్యూజియం గా మార్చారు. లోపలికి కెమెరా అలౌ చేయరు. ట్రావెన్కోర్ రాజుల ప్యాలెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు వినియోగించిన వస్తువులు ఎలా ఉంటాయో చూడొచ్చు. టైమింగ్స్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30, తరువాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:45 వరకు ఓపెన్ లో ఉంటుంది. టికెట్ ధర 10 రూపాయలు. రండి ముందుకు వెళదాం.
అలా ముందుకు రాగానే ఎడమవైపు నవరాత్రి ట్రస్ట్ కీపింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ కూడా మీరు మీ లగేజ్ పెట్టుకోవచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉంది, యూస్ చేసుకోండి. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది ప్రసాదం కౌంటర్. దర్శనం అయ్యాక ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. ఇవి ఆలయ దర్శనం టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఉదయం మొదటి దర్శనం 3:30 నుంచి 4:45 వరకు ఉంటుంది. కంటిన్యూస్ గా దర్శనం ఉండదు. ఆ టైమింగ్స్ చెక్ చేసుకోండి. మధ్యాహ్నం 12 గంటలకి ఆలయం మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. రాత్రి 7:20 ఆలయం మూసివేస్తారు. మీరు దర్శనానికి వెళ్ళడానికి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందని అనుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఒకటి. ఈ ఆలయ గర్భగుడిలో శేషతల్పం మీద పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువుని చూడటానికి 2 కళ్ళు చాలవు. భారీ విగ్రహ రూపంలో ఉన్న ఆ దివ్యమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సుని, ఛాతిని, పాదాలని వేరువేరుగా 3 ద్వారాల నుంచి చూడాలి. స్వామి కుడి చేయి శివలింగం మీద ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. గర్భగుడిలో పద్మనాభుడి చెంతనే శ్రీదేవి, భూదేవి కొలువు తీరగా నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ఆ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. పద్మనాభ స్వామి ఆలయం కాకుండా ఈ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, వాటిని ఎలా సందర్శించాలో తెలుసుకునే ముందు రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కు మనం రిటర్న్ వెళ్ళడానికి తిరువనంతపురంలో కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. అదేవిధంగా ఉదయం 6:45కు శబరి ఎక్స్ప్రెస్ ఉంది. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా వినండి. మీరు 7వ రోజు రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటే ఉదయం 3:30కు పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్లి 6:45కున్న శబరి ఎక్స్ప్రెస్ లో రిటర్న్ వెళ్ళొచ్చు. అదే మీరు కేరళ ఎక్స్ప్రెస్ లో రిటర్న్ వెళ్దాం అనుకుంటే కొంచెం రిలాక్స్డ్ గా పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకొని ఆలయానికి సమీపంలో ఉన్న పలవంగాడు మహాగణపతి ఆలయం, అట్టుక్కల్ భగవతి ఆలయం, పరశురామ ఆలయం ఈ 3 దర్శించుకొని మధ్యాహ్నం 12:30కు కేరళ ఎక్స్ప్రెస్ లో రిటర్న్ వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు నెక్స్ట్ డే 8th డే ఉదయం 6:45కు శబరి ఎక్స్ప్రెస్ లో రిటర్న్ వెళ్తుంటే 7th డే మనం ఈ ఆలయాలతో పాటు కోవలం బీచ్, పూవార్ ఐలాండ్, అజిమల శివ టెంపుల్, చంకల్ మహేశ్వర ఆలయం కూడా సందర్శించవచ్చు. పద్మనాభ స్వామి ఆలయం దర్శించాక ఇప్పుడు మీకు చెప్పిన అట్టుక్కల్ భగవతి ఆలయం, పరశురామ ఆలయం, కోవలం బీచ్, పూవార్ ఐలాండ్ బోటింగ్, అజిమల శివ టెంపుల్, చంకల్ మహేశ్వర ఆలయం కూడా మీరు దర్శించాలనుకుంటే ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సందర్శించాలనేది మన ఛానల్లో ఉన్న తిరువనంతపురం వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తిరువనంతపురం వీడియోలో 9 నిమిషాల నుంచి 22 నిమిషాల మధ్యలో ఉన్న భాగాన్ని చూడండి. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి 100 కిలోమీటర్లు ఉంటుంది. రెగ్యులర్గా బస్సెస్ లభిస్తాయి. అదేవిధంగా ట్రైన్స్ కూడా లభిస్తాయి. బస్సులో లేదా ట్రైన్లో కన్యాకుమారి చేరుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కన్యాకుమారి టూర్ ప్లాన్ చేశాను. తమిళనాడు ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూసుకొని కన్యాకుమారి కవర్ చేయొచ్చు. ట్రైన్లో వెళ్లే వాళ్ళు కన్యాకుమారి నుంచి చెన్నై నుంచి మన హైదరాబాద్, విజయవాడ చేరుకోవచ్చు. ఫ్లైట్లో వెళ్లే వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి తిరువనంతపురం వచ్చి తిరువనంతపురం నుంచి ఫ్లైట్లో వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ట్రిప్లో గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, త్రిశూర్ వడక్కనాథన్ ఆలయం కూడా దర్శించుకోవాలనుకుంటే 1 డే ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చి వెళ్లే ట్రైన్స్ అన్ని త్రిశూర్ మీదుగా వెళ్తాయి. త్రిశూర్లో ట్రైన్ దిగి గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, వడక్కనాథన్ ఆలయం 2 దర్శించుకొని త్రిశూర్ నుంచి మున్నార్ వెళ్ళొచ్చు. అదే మీరు వర్షాకాలంలో వస్తే అత్తిరాపల్లి జలపాతం కూడా సందర్శించవచ్చు. నార్మల్ డేస్ లో అంత బాగుండదు, వర్షాకాలంలో మాత్రమే బాగుంటుంది. గురువాయూర్ వడక్కనాథన్ ఆలయం మరియు అత్తిరాపల్లి జలపాతం వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది 7 రోజుల కేరళ టూర్ ప్లాన్. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.